ఇక త్రిఫల చూర్ణం అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ 100 గ్రాములు తీసుకోవాలా. ఒక తానికాయ అంటే ఏంటి సార్? దొరుకుతుంది, కొట్లో దొరుకుతుందమ్మా. తానికాయ అంటారు దాన్ని. ఓకే. తానికాయ 100 గ్రాములు, ఉసిరికాయ 100 గ్రాములు, కరక్కాయ 100 గ్రాములు, విడివిడిగా 100 గ్రాములు తీసుకొని హుహు. 3 జల్లించుకొని రోజు రాత్రి గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం బాగా కాలే నీళ్ళు తీసుకోవడం. హుహు. ఫస్ట్ ఒక స్పూన్ ఒక గ్లాసులో వేయడం, అర్ధ నిమ్మరసం పిండడం, వేడి నీళ్ళు అందులో పోయడం. హ్మ్. అందులో ఏగానే ఒక రసాయనంగా మారుతుందని గోరువెచ్చగా అన్నట్టు తాగడం. ఓకే. రాత్రి ఒకసారి, ఉదయం పరిగడున ఒకసారి ఇలా తీసుకుంటే హ్మ్. క్రమక్రమంగా బాడీలో ఉన్న కొవ్వంతా అలా కరిగిపోతుంది, మంచులా కరిగిపోతుంది. దేనికంటే ఇక్కడ తానికాయ నీ దేహంలో ఈ బ్యాడ్ ఫ్యాక్ట్ ఎక్కడెక్కడ ఉంది బాడీలో, ఆ పొట్టల్లో కానీ హిప్ కానీ అలా కరిగిస్తుంది. ఆ కరిగించడం సహాయం చేయడానికి సిట్రిక్ యాసిడ్, ఒక నిమ్మరసం ఉంది ఇక్కడ, సిట్రిక్ యాసిడ్. ఇది బయట నుంచి రావాల్సింది బాడీలో. హుహు. మన మన దేహంలో నిమ్మరసం ఆమ్లం పుట్టదు. నిమ్మరసం బయట నుంచి తీసుకోవాలా, ఎండ నుంచి డి విటమిన్ తీసుకోవాలా. కాబట్టి ఈ ఈ 4 ఐటాలు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, నిమ్మరసం, హ్మ్. ఇవి 3 ఉదయం ఒక స్పూన్, రాత్రికి ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకునే విధానం: ఒక స్పూన్ పౌడర్ వేసి ఒక గ్లాసులో వేయడం, అర్ధ నిమ్మరసం పిండడం, వేడి నీళ్ళు బాగా మరిగెక్కి నీళ్ళు అందులో వేయడం. హ్మ్. అది ఒక రసాయనంగా మారుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా మనం తాగాలి. ఇంకా తాగిన తర్వాత ఈ ఆహారం తీసుకోరాదు. ఓహ్! నైట్ అంటే ఇంకా అది లాస్ట్ అది లాస్ట్ ఫైనల్ ఇంక స్లీప్ పడుకోవచ్చు. ఓకే. ఏ టైంలో తీసుకోవాలంటారు? తీసుకోవచ్చమ్మా. నిద్ర ఇక్కడ సిటీలో అలవాటు 10, 11, 1 గంటలు అంత టైం తీసుకోకూడదు. 9 గంటలకు ఇష్టం. ఓకే. మార్నింగ్ అయితే? మార్నింగ్ అయితే 6 లాక్, మార్నింగ్ 6 గంటలు, 7 లేవగానే గంటలు ఫస్ట్ అది. తీసుకున్న తర్వాత కొద్దిగా అట్లా వాకింగ్ చేయాల. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ చేయక్కర్లేదా ఇంకా? అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక పూట భోజనం చేసి ఉండాలా? అవసరం లేదే. 3 పూట్ల భోజనం చేయండి, నీరసం వస్తుంది కదా. ఓకే. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయొద్దన్నారు 6కి తాగమన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయక ముందు, ఇంకా ఓకే. చాయ్లు కాఫీలు తాగాక ముందు హుహు. కాలకృత్యమాలు ముగించుకొని ఉదయం లేవగానే ఈ ఇక్కడ త్రిఫల చూర్ణం అంటే, అంగిట్లో త్రిఫల చూర్ణం అంటే అది ప్రాసెస్ వేరే. హ్మ్. హ్మ్. ఉసిరికలు 2, తానికాయ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లా తీసుకోకూడదు. ఓకే. మనం త్రిఫలాలంటే 3 భాగాలకు తీసుకోవాలా. చూర్ణాలు దొరికేస్తాయి సిటీలో కూడా, ఆన్లైన్లో దొరుకుతాయి. అన్నిటిని మిక్స్ చేసి మూడిటిని మిక్స్ చేసి పౌడర్ రూపంలో 100 తీసుకోవాలి. ఉండాలి. త్రిఫలాలు 100 ఉండవు. హ్మ్. తానికాయ 2 భాగాలు, కరక్కాయ 2, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లా వద్దు మనకి. హ్మ్. 100 గ్రాములు తీసుకొని జల్లించుకొని ఒక డబ్బాలో భద్రపరుచుకొని, పౌడర్‌ని. త్రిఫలమే ఇంకేది అవసరం లేదు. దీంతో ఎన్నో హ్మ్. లక్షలు ఖర్చు పెట్టిన రోగాలు ఈ మూడిట్లోనే అలా కరిగిపోతాయి. నా అనుభవం. హ్మ్. నా ఇంటి మంది చాలా మందికి నేను ఇస్తాను. నేను ఫోన్లో చెప్పేది ఒక్కటే, నేను సపోర్ట్ చేస్తాను. ఈ విధంగా మీరు చేస్తే, కానీ ఇది వాడే రోజులో గట్టి పెరుగు తినరాదు, ఓహ్! అసలు ఏ పూట గూడా గట్టి పెరుగు. మాంసం తినరాదు ఓకే. 3 నెలలు. ఓకే. ఓన్లీ కర్డ్, మాంసం అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేయాలి. మొత్తంకి అవాయిడ్ చేసేయాలి. సో, ఇప్పుడు మీరు చెప్పారు బానే ఉంది. ఈ పౌడర్ రూపంలో వాటర్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామని. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ స్వీట్స్ కానీ అంటే మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని ఐటెమ్స్ జంక్ ఫుడ్, బిర్యానీలు అన్నీ తింటూ ఇది తాగుతూ ఉన్నాం. అయినా మాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. ఓకే. డెఫినిట్‌గా వదులుకోవాల్సిందే అన్నీ. ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా. ఇది తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేయాలి. అంతే. ఓకే. టైంకి తినడం, టైంకి పడుకోవడం అన్నీ ఈక్వల్‌గా చేసుకుంటూ ఉండాలి. నా వరకు వస్తే నేను 100 కిలో ఉండేవాడిని. ఓహ్! 100 ఇప్పుడు 77కి వచ్చిన. నేను దాదాపు 1 ఇయర్ ఫాలో అయినా, హ్మ్. వెయిట్ లాస్ అయినా, బాగున్నా, ఓకే. ఎనర్జీగా ఉన్నా. ఓకే. ఎంత ఎనర్జీ వస్తుంది బాడీలో అంతే. ఇప్పుడు 53, 54 నాది. హ్మ్. నమ్మొచ్చు నమ్మకండి, 25 ఏళ్ళ అబ్బాయిలో ఉండే ఎనర్జీ ఉంది నా బాడీలో. హ్మ్. దేనికి? నేను ప్రకృతి పైన ఆధారపడ్డా. మీరు పడండి ఆధారం. హ్మ్. ఈ భోంచేస్తా ఆ బిర్యానీలు తింటూ ఆ కూల్ శీతల డ్రింక్స్ పానీయాలు ఇది తప్పు. హ్మ్. చేయకండి. నీళ్ళు తాగండి. అలవాటు పడ్డారు మాంసానికి, తినండి. ఎంత తినాలా? హ్మ్. లిమిట్గా తినండి. ఓకే. నిద్ర లేవండి. కాస్త వ్యాయామం చేయలేరు మీరు, కాస్త పని చేయండి. హ్మ్. వెయిట్ లాస్ అయిపోతారు. ఓకే. సో, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి చిట్కా చెప్పారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా మనం వంటిల్లే సొల్యూషన్ అనడానికి పర్ఫెక్ట్ చాలా ఎగ్జాంపుల్ ఆయుర్వేదం అని చెప్పొచ్చు. నిజం. సో, అందులో కూడా మనం ఏదేదో ట్రై చేస్తూ ఉంటారు. బయట ఎక్కడెక్కడో డబ్బులు కట్టి జిమ్‌లకెళ్ళడం, లేదంటే వెయిట్ లాస్ కోర్సులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, సొల్యూషన్ మన ఈ వంటింట్లోనే పెట్టుకొని మనం అవునమ్మా, ఊరంతా ఎతుకుతున్నాం. చెప్తాను కదా. హ్మ్. ఇప్పుడు మనది పావలా తీసుకొని మనకి 10 రూపాయలకి అమ్ముతున్నారు, సిగ్గుచేటు. మనం భారతీయులం. ఇక్కడ సనాతన ధర్మం ఉంది. హ్మ్. లక్షల మంది మహర్షులు గ్రంథాలు రాశారు. వీటి ఆధారమే కదా మనమంతా. ఇది పక్కన పెట్టి మనం ఏదో సోపిస్తున్నాడు, వేపాకుతో మార్గో వేస్తున్నాడు.
ఉమ్, అది మందే. ఉమ్, వేపాకుతో మెడిమిక్స్ ఇస్తాం, అది మందే. ఉమ్, ఇవి పక్కన పెట్టి ఏమేమి వాడుతున్నాం, ఉమ్, తప్పు మందే కదా. కదా. మన ఇంట్లో పెట్టుకొని పక్కింటికి ఎందుకు చూడాలా? ఉమ్, మన ఇంటిదే అద్భుతం. కరెక్ట్. సో డైరెక్ట్గా వేపాకులో చెట్టు కోసుకుని దొరికేది మరి షాప్లో డబ్బులు పెట్టమని ఎందుకు కొనుక్కోవాల్సి కొనుక్కోవాలా? వస్తుంది. ఉమ్, కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఉమ్, వినడానికి సిద్ధంగా ఉన్నారు మీ ఓటి పిల్లలు, చెప్పేవాళ్ళు లేరు. ఉమ్, కరెక్ట్. చెప్తే ఏమొస్తుందో, ఉమ్, చెప్తే నాకేమి. ఉమ్, కొన్ని దాదాపు 5,000 ఎపిసోడ్లు చేసిన, ఎక్కడే కానీ ఏ కస్టమర్తో నేను కన్సల్ట్ తీసుకున్నది చరిత్ర లేదు. ఉమ్, ఉమ్, రెమెడీ ఉమ్. మీరు అడగండి, మీకు చెప్తాను. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మా కోసం స్పెండ్ చేసి సో వెయిట్ లాస్కి మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. సో ఎంత యూజ్ చేసినా ఏం ట్రై చేసినా సరే వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం అని అనుకున్న వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో జస్ట్ మనకి 3 ఇంగ్రీడియంట్స్తోనే అది కూడా మన వంటిట్లో దొరికే మన ఆయుర్వేదం, మన అమ్మ లాంటి ఆయుర్వేదం మనకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తోనే మనకి వెయిట్ లాస్ చిట్కా చెప్పడం జరిగింది. సో ఒకసారి ట్రై చేయండి. దీంతో పాటు టైంకి తినండి, టైంకి పడుకోండి, మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి, మంచి సొల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.